ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల ప్రచారాల హోరు నడుస్తున్నది. చేగుర్తు పార్టీ లీడర్ షర్మిలక్క సుత మస్తు జోరుగా ప్రచారం చేస్తున్నది. అక్క ప్రచారం ముచ్చట్లు ఏందో ఓ మలక చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గర పడుతుంటే లీడర్ల మాటలు కోటలు దాటుతున్నాయి. ఓ దిక్కు చంద్రాల సారు పవనాల సారు వైఎస్ జగనాల సార్ని పొల్లుగా అరుచుకుంటున్నారు. ఇంకో దిక్కేమో చేగుర్తు పార్టీ లీడర్ షర్మిలక్క సుత మస్తుగా ప్రచారం చేస్తున్నది. అక్క కడప జిల్లా ప్రచారంలో మాట్లాడుకుంటా జగనాల సార్ని ఉతికారేసింది. అక్క జనాలతోనే మాట్లాడుకుంటా నేను ఈసారి కడప ఎంపీగా పోటీ చేస్తున్నా. ఇంకో దిక్కు మా బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. ఒక దిక్కు న్యాయం ఉన్నది, ఇంకో దిక్కు డబ్బు అధికారం ఉన్నది. ఈ రెండిట్లో ఎవరు కావాలో ఇక మీరే తెలుసుకోండి అని జనాలను అడిగింది. మేడం మాటలు మీర్చుతో ఒకసారి ఇన్నుర్రి. కొంగు చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు. అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు.